హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో ఇంకా సండే రథసప్తమి కదా, మేమైతే గుడికి వెళ్ళాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి. ఫైనల్గా ముందు రోజు నైటు అనుకున్నాం అలా, సరే రేపు మార్నింగ్ వెళ్దామని అనుకున్న తర్వాత గుర్తొచ్చింది ఏంటి అంటే, అరే రేపు రథసప్తమి కదా, అంటే సాటర్డే అస్సలు ఖాళీ ఉండదు అని చెప్పారు చాలామంది. సో సాటర్డే ఎందుకులే అని చెప్పేసి ఇంక సండే వెళ్దాం, సండే కొంచెం ఖాళీ ఉంటుంది అన్నారు. సండే వెళ్దాం అనుకున్నాము. అయితే ఆ రోజు రథసప్తమి అనుకున్న తర్వాత అనిపించింది, అయ్యో రేపు రథసప్తమి కదా అని. కానీ ఏదో ఒక విషయానికి అలా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాము. సో అందుకే ఇంకా ఏదైతే అది అయింది అని చెప్పేసి వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయాం అనమాట. 2 months నుంచి అనుకుంటున్నాం వెళ్దాం అని. ఇంకా తిరుపతి అయితే అసలు ఎందుకు కుదరట్లేదో కూడా అర్థం కావట్లేదు అనమాట. సో ఫైనల్గా అనుకోకుండా వాడపల్లి అయితే వెళ్తున్నాము. సో ఇంక ఉదయాన్నే 4 గంటలకైతే లేచి ఇంక ఇంట్లో పనులు అన్నీ చేసుకొని ఇంక అందరం ఫ్రెష్ అయ్యి 6 o'clockకి ట్రైన్ ఉందన్నమాట. చెప్పాలంటే అసలు ఆ ట్రైన్కి రిజర్వేషన్ కూడా లేదు. అంటే 1 hour కదా, ఏలూరు నుంచి రాజమండ్రి 1 hour, రాజమండ్రి నుంచి వాడపల్లి వెళ్ళాలన్నమాట. సో మధ్యలో ఒక విలేజ్ దాకా కూడా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెళ్తారంట బస్సులో. రాంపల్లియా ఏదో ఊరు, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ బ్రేక్ జర్నీ. మేము ఇంకా డైరెక్ట్గా ఆటోలో వెళ్ళిపోయాము రాజమండ్రి నుంచి. సో ఎలా వెళ్ళాము ఏంటి అంతా కూడా చెప్తా. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఎప్పుడు వేసుకునే రొటీన్ పిలకజాడ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకో ఫేస్కి కొంచెం వ్యాజ్లిన్, ఎందుకంటే పొద్దున్నే కదా ఆ మంచుకి ఫేస్ అంతా కూడా ఒకలాగా డ్రై అయిపోద్ది. సో అందుకని చెప్పి చలిలో వెళ్ళేటప్పుడు కొంచెం వ్యాజ్లిను, ఎండలో వెళ్ళేటప్పుడు కొంచెం దాన్ని ఏమంటారు స్కిన్ సన్ స్క్రీము, ఈ 2 కొంచెం ముఖ్యం అండి. ఎండలో వెళ్ళేటప్పుడు ఇది వరకు అసలు నాకు వ్యాజ్లిన్ అలవాటు కానీ సన్ స్క్రీన్ పెద్దగా అలవాట్లేదు. కానీ ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా, ఇంకా రాబోయేది అసలు ఎండాకాలం కాబట్టి కొంచెం ఆ సన్ స్క్రీన్ కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే బెటరు. ఎండలో వెళ్ళినప్పుడు కొంచెం రాసుకొని వెళ్తే అంతే, అంతకుమించి నేను వేరే కాస్మెటిక్స్ అయితే నేనేం వాడను. సో ఇదిగోండి, ఇది కూడా జస్ట్ నార్మల్ వ్యాజ్లిన్ అనమాట. అది కొంచెం ఇంకా అలా రాశాను, రాయలేదో తెలియకుండా అలా రాశాను. మళ్ళీ ఎక్కువ రాసినా కూడా జిడ్డుగా ఉంటుంది. చాలా కొంచెం రాసేసి రెడీ అయిపోయాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇదైతే కొత్త టాప్ అండి, ఫ్రాక్ మోడల్ అనమాట. మొన్న తీసుకున్నాను 850 rupees ఏజియోలో, అవస్థ వాళ్ళది టాపు. బాగుంది, కాకపోతే నాకే లూజ్ అయింది. నేను ఎస్ సైజ్ పెట్టాను, ఎమ్ వచ్చిందా ఏంటో మరి. 6 అయిందండి ఇప్పుడు టైము. ఇది 6 రా టైము, రాత్రి కాదు ఇంకా తెల్లారలేదు, చలికాలం కదా, తెల్లవారుతో ఉంది. రాత్రి 6 అయిందండి. కానీ నీకు మమ్మల్ని త్వరగా అని చెప్పి మా ఆయన మాత్రం కదలడు. పదండి మన కింద ఉన్నాం. పెద్దోడు నా హైట్ వచ్చింది కొంచెం, నువ్వు రాలేదు. అదండి ఇదిగోండి, ఇంకా బయలుదేరిపోయాము. చీకటిగానే ఉంది, 6 అయింది, ఇంకా చీకటిగానే ఉంది. అంటే ఇంకా సూర్యుడు రాలేదన్నమాట. అయితే ఏంటంటే రైల్వే స్టేషన్ ఎంత రద్దీగా ఉందంటే చాలా రద్దీగా ఉందండి. అదేంటి ఇంత పొద్దున్నే ఇంత జనం ఉన్నారా అనుకున్నాను. ఏంటంటే ఏలూరులో పండగ జరుగుతుంది, అమ్మవారిది 3 days పండగ. అంటే 3 days కూడా కాదు, 3 months నుంచి పండగ జరుగుతుందంట. సో ఇప్పుడు ఏంటి అంటే సండే మండే ట్యూస్డే వరకు 3 days పండగ, అమ్మవారికి జాతర జరుగుతుందంట. సో దానికోసం ఎక్కడెక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు కదా, సో వస్తున్నారు. మేము వెళ్తుంటే అందరూ అడుగుతున్నారు, అదేంటి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు, జాతర జరుగుతుంది కదా అని. యాక్చువల్గా మాకు తెలీదు, అంటే జాతర జరుగుతుందని తెలుసు కానీ జాతర జరిగేటప్పుడు వేరే దగ్గరికి వెళ్ళకూడదనేమో మరి నాకు తెలీదు. అలాగ అడుగుతూనే ఉన్నారనమాట అందరూ. ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, మీ ఊర్లో జాతర జరుగుతుంది కదా అని చెప్పి. అంటే పండగలు కూడా చేసుకోరంట, అమ్మవారి
జాతర అయ్యే వరకు సంక్రాంతి చేసుకోరట. ఇంకా మధ్యలో ఏ పండగలొచ్చినా కూడా చేసుకోరంట. మరి ఏమో 12 ఇయర్స్‌కి ఒకసారి చేస్తారంట ఈ పండగలు. ఇంకా ఇంక సరే అయితే రేపైనా వెళ్దాంలే మండే అని అనుకుంటా ఉన్నాము. సో, ఆ తర్వాత ఇంకా స్టేషన్ అయితే వచ్చేసిందండి. రాజమండ్రి. ఏలూరు నుంచి రాజమండ్రి దిగాము. రాజమండ్రి వచ్చి దాదాపు 5 ఇయర్స్ అయిపోతుంది. 5 ఇయర్స్ బ్యాక్ అంటే 2019, 2020 కరోనా టైంలో అంతా మేము రాజమండ్రిలో ఉన్నామనమాట. సో, అప్పుడు అక్కడ ఒక 2 ఇయర్స్ రాజమండ్రిలో ఉన్నాం. అదొక మెమొరీ. సో, అక్కడ కూడా కొంతమంది ఫ్రెండ్స్ అట్లా ఉన్నారు. సో, ఇంకా రాజమండ్రి రాగానే అవన్నీ గుర్తొచ్చాయి. సో, అక్కడి నుంచి ఆ స్టేషన్‌కి దగ్గరలోనే ఇక్కడ ఈ టిఫిన్ బావుంటది. ఈ హోటల్‌లో శ్రీరామ్ అని చెప్పి ఆ స్టేషన్‌కి జస్ట్ అట్లా ఆపోజిట్‌లో ఉంటది. వాకబుల్ డిస్టెన్సే. అక్కడికైతే కూర్చొని టిఫిన్ తినడానికొచ్చాము. ఏం కావాలిరా అని అడిగితే అందరూ ఇడ్లీ బ్యాచ్. మామూలుగా పూరి అనమాట. సో, ఇప్పుడు పొద్దున్నే ఎందుకో ఆయిల్ తినాలనిపించట్లేదని ఇంక అందరం ఇడ్లీ, ఇడ్లీ, ఇడ్లీ. సో, సాంబార్ ఇడ్లీ అయితే యాక్చువల్‌గా నాకు ఒకటి చాలని చెప్పాను. ఇడ్లీ పెద్దదిగా ఉంది కదా! నేను తినలేను అంటే మా వారన్నారు, "సరే ఇంకోటి నేను తీసుకుంటానులే" అన్నారనమాట. అయితే బావుందండి. అక్కడ వేడి వేడిగా సాంబారు, ఆ ఇడ్లీకి 2 ఇడ్లీలు నేనే తినేసా. మా ఆయనకి ఇయలేదు. మళ్ళీ మా ఆయన పూరి ఆర్డర్ చేసుకున్నారు. అంటే అందరం 2, 2 ఇడ్లీ చెప్పుకున్నాము. నేను తినలేనేమో అనిపించింది కానీ తినేయగలిగాను. సాంబార్ కూడా చాలా బావుంది. సో, వేడిగా మాకు నెల్లూరులో రాజాస్ కేఫ్ అని చెప్పి ఇట్లాగే ఉంటదనమాట ఒక హోటలు. సో, అక్కడ కూడా అంతేనండి. ఇడ్లీ కంటే సాంబార్ ఎక్కువ ఇస్తారు. సో, అప్పుడు వేడి వేడిగా సాంబార్ తింటూ ఆ ఇడ్లీ తింటా ఉంటే అదే సాంబార్ తాగుతూ ఆ ఇడ్లీ తింటుంటే చాలా బావుంటది. సో, నాకు అదే గుర్తొచ్చిందనమాట. సో, ఇంక అదైతే తినేసాము. వైజాగ్‌లో ఇంత సాంబార్ ఇవ్వరండి. సాంబార్ ఇడ్లీ అని అడిగినా కూడా ఏదో పైన ఊరికే అలా అలా పెడతారు సాంబార్ అంతే. సో, సాంబార్ ఇడ్లీ అంటే ఇట్లాగే ఉండాలి. ఎక్కువ సాంబారు కొంచెం తక్కువ ఇడ్లీ, ఎక్కువ సాంబార్ ఉండాలి. సో, అక్కడి నుంచి ఏంటి అంటే ఇంకా డైరెక్ట్‌గా ఆటో మాట్లాడేసుకొని వాడపల్లి అయితే వెళ్ళిపోయామనమాట. సో, ఇదిగోండి. ఇక్కడికి ఇంకా డైరెక్ట్‌గా అనమాట. సో, బస్‌లో కూడా ఎళ్ళొచ్చు. అంటే మధ్యలో బస్‌లో ఇక్కడి నుంచి రాంపల్లి, రాంపల్లేనా ఏదోనండి మధ్యలో ఒక విలేజ్ వస్తది. అక్కడి వరకు బస్సొస్తది. బస్‌లో వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ పడతది టెంపుల్ దగ్గరికి రావడానికి. ఆటోలో రావచ్చు. అలా కూడా రావచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ఆటోలో కూడా వచ్చేయొచ్చు. కాకపోతే ఆటోలో ఏంటి అంటే రోడ్లు బాలేవు. కుదిపేసాయన్నమాట. అంటే వాళ్ళు తీసుకొచ్చింది షార్ట్ కట్స్‌లో తీసుకొస్తారు కాబట్టి ఆటో వాళ్ళు అసలు అంత బాలేదు. బస్సే బెటరు. కాకపోతే బస్సు వామిటింగ్ అవుతది అనుకున్నోళ్ళు ఇంకా తప్పదు ఆటోలో రావాలి. సో, ఇంక అక్కడి నుంచి ఏంటి అంటే ఇదిగోండి ఇంకా గుడికైతే వచ్చేసామండి. నేను అనుకున్నాను చాలా జనం ఉంటారేమో అనుకున్నాను కానీ జనం ఉన్నారు. కానీ దర్శనం మాత్రం చిటికెలో అయిపోయిందండి నిజంగాన. సో, ఇంకా అక్కడ చెప్పులు అవి పెట్టేసి ఇటు రాగానే బోలెడన్ని పూలనమాట. అంటే రాజమండ్రి దగ్గర గదా! కడియం అయన్నీ బాగా దగ్గర కాబట్టి మొక్కలు భలే ఉన్నాయి. మరీ చామంతి మొక్కలైతే ఎక్కడ చూసినా చామంతి మొక్కలు భలేగా ఉన్నాయండి. అదే కాదు ఇదిగోండి ఈ దాలియా ఫ్లవర్స్. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ప్లేస్ ఉండాలి, ఎండ బాగా తగలాలి, మొక్కలు పెట్టుకోవాలి అంటే. నేను మొన్న కొన్నానే గానీ చామంతి మొక్కలు మేడ మీద పెట్టాను గదా! సో, మేడ మీద ఏంటి అంటే నేను బట్టలు ఆరేయడం ఒక్కొక్కసారి పిల్లలు కూడా ఆరేస్తారు. సో, అప్పుడేంటి అంటే వాళ్ళు వాటర్ ఎయరు. నేను వెళ్తేనే వాటర్ ఎయడానికి కుదురుతదనమాట. అందుకే మొక్కల పరిస్థితి అసలు పైన ఎలా ఉందో అన్నట్లు అయిపోయింది పరిస్థితి అయితే. సో, ఆ తర్వాత ఇంకా మొక్కలైతే తీసుకోలేదులెండి. జస్ట్ అలా చూసాను. చూసేసి ఇంక అక్కడ పువ్వులు కూడా బాగా చవకగా అమ్ముతున్నారండి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి చామంతి పూలు. నేనైతే తీసుకున్నాను. ఒక రూ. 50 తీసుకున్నాను. చాలా ఎక్కువ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా గుడికైతే వెళ్ళిపోయాము. కాకపోతే గుడి దగ్గర ఇంక మొబైల్ అలో లేదు. ఇదిగోండి ఇక్కడైతే పెట్టేసామనమాట ఫోన్స్. లోపలికైతే తీసుకెళ్ళనీయట్లేదు. ఆ అమ్మవారిని, స్వామివారిని ఊరేగిస్తున్నారు. కళ్యాణం జరుగుతుంది. శ్రీవారి కళ్యాణం అయితే జరుగుతా ఉంది. మాకు తెలీదు. ముందుగానే టోకెన్స్ తీసుకొని కళ్యాణం జరిపించడానికి కావాల్సినవన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారు. సో, అక్కడ కూర్చొని జరిపించుకోవచ్చు పెళ్ళి. కాకపోతే మాకు తెలీదు. అప్పటికే స్టార్ట్ అయిపోయింది. సరే అని ఈసారి వచ్చినప్పుడు చేయించుకుందాంలే అనుకున్నాం అనమాట. సో, స్వామివారి ఊరేగింపు అంతా బాగుందనమాట. విగ్రహం ఎంత బాగుందో. సో, దర్శనం కూడా చాలా అయింది. అసలు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా లైన్‌లో ఉంటామేమో అనుకున్నాము. 2 నిమిషాలు కూడా లైన్‌లో లేము.
ఇంకా అలా వెళ్ళడమే అసలు ఆగలేదనమాట. వెళ్ళడం దర్శనం అయిపోయింది. మా పిల్లలైతే షాకు. మేము అంటే ఆటోలో వచ్చేటప్పుడు అనుకున్నాం ఏంటి అంటే లేట్ అవుద్దేమో కనీసం అంటే జనాలు సండే అయినా సరే ఇంక ఇవాళ రథసప్తమి కదా కొంచెం జనం ఉంటారేమో అని అనుకుంటూ వచ్చామనమాట. తీరా వచ్చిన తర్వాత అసలు ఒక 2 మినిట్స్‌లో అయిపోయింది. మా పిల్లలైతే "అమ్మ అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా?" అని. సో, ఇంక వాళ్ళేంటి అంటే, మనం తిరుపతిని ఊహించుకున్నారనమాట. ఎప్పుడు ఏ గుడికెళ్ళినా సరే క్యూలో గంటలు, గంటలు నించుంటాం గదా! సో, అప్పుడే వాళ్ళకి ఆ దేవుడిని చూసిన ఫీలింగ్ గూడా వస్తది నిజానికి చెప్పాలంటే. ఇలా ఎళ్లి అలా దర్శనం అయిపోయింది అనగానే వాళ్ళు షాక్. "అప్పుడే అయిపోయిందా? ఏంటి ఈ 2 మినిట్స్ కోసం అమ్మ మనం అంత దూరం నుంచి వచ్చింది" అని అంటున్నారు. "అదేంట్రా అలా అంటారు? అలా అనకూడదు" అని చెప్పి. అంటే మన ఊర్లో కూడా ఉన్నారు కదమ్మా వెంకటేశ్వర స్వామి అని. కరెక్టేనండి. ఏ ఊర్లో అయినా సరే దేవుడు ప్రతి ఊర్లో ఉంటారు. కానీ అంత జర్నీ చేసి అక్కడికి ఎళ్లి చూడడం ఏంటి అంటే అక్కడ స్వామికి సంబంధించిన ఒక ఆరా ఉంటది. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. ప్రశాంతంగా ఉంటది అని చెప్పేసి అంతంత దూరాలు ఎళ్లి మరీ పుణ్యక్షేత్రాలకు వెళ్తాం మనము. ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు మా పిల్లలు అన్నట్టు. మన ఇంట్లో కూడా ఉన్నాడు కదా! మన ఊర్లో కూడా ఉన్నాడు కదా! వెంకటేశ్వర స్వామి గుడులు ఉన్నాయి కదా! అక్కడికి వెళ్ళొచ్చు కదా! ఇంత దూరం ఎందుకు రావడం అని చెప్పి. ఇంక అలాగే అక్కడ అంతేరా వెళ్ళాలి, చూడాలి అంతే గుడి అనిన తర్వాత అని చెప్పి ఇంకా వాళ్ళు క్వెషన్‌లకి డౌట్లు ఆన్సర్‌లు ఇస్తూ ఇంక అక్కడే అన్నదానంలోనే అన్నం తినేసి ఇంటికొచ్చేసరికి రిటర్న్‌లో మాత్రం జర్నీ అండి చాలా ఇబ్బందయింది. ఎందుకంటే అని చెప్పా కదా! రిజర్వేషన్ లేదు. ఫస్టే ఎళ్ళేటప్పుడు మాత్రం అవి సీట్లున్నాయి. టికెట్‌కి డబ్బులిచ్చేసాము. టీసీ మాకు నలుగురికి 4 సీట్లయితే ఇచ్చేసారనమాట వెళ్ళేటప్పుడు. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఏంటి అంటే అస్సలు అదొక హిందీ ట్రైన్ ఏదో అండి. అసలు ఖాళీ లేదనమాట. అది ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తుంది. జనాలు ఎలా ఉన్నారంటే అసలు అలా ఉన్నారు. సరే అని చెప్పి ఇంకా అలా కొంచెం అడ్జస్ట్ అయ్యామనమాట. నించొని కాళ్ళు నొప్పులు. ఇంకా డబ్బులిస్తాం కాదు కదా! అసలు నించోడానికి కూడా ఖాళీ లేదన్నట్లుగా అయిపోయింది. ఇంక సరే అని చెప్పి అలాగే ఇంకా తిట్టుకుంటూ అక్కడి నుంచి కూడా ఆటో ఉంటే బావున్ను అనుకుంటున్నాము. కానీ అక్కడి నుంచి రాలేదు. ఏలూరు దాకా ఆటో అయితే ఎవరు రాలేదు. 1 ½ అవర్ పట్టింది. అక్కడ అంటే రాజమండ్రి నుంచి రావడానికి 1 ½ అవర్ పట్టింది ఏలూరుకి. సో, వచ్చి ఇంక మధ్యాహ్నం 3:30కి వచ్చినట్టున్నాము. రావడం పడుకునేసాము. పడుకునేసిన తర్వాత ఇంకా 5 ఆ టైంకి లేచి ఇంకా టీ పెట్టుకొని తాగుదాం అంటే మా వారు బయటికెళ్ళి తాగుదాంలే పద అని చెప్పి ఇంక అలా బయటకొచ్చామనమాట. బయటకొచ్చి టీ తాగేసి పిల్లలకి, మా వారికి టిఫిన్ అయితే ఇంకా తీసుకుంటా ఉన్నారు ఆనియన్ దోస. నాకెందుకో ఈ దోస, ఇడ్లీ ఏం తినబుద్ధి అవ్వలేదు. ఇంట్లో ఉప్మా చేసుకొని తినాలి అని చెప్పి నాకు కొంచెం ఉప్మా తినాలనిపించింది. పాపం పిల్లలు పూరి అడిగారు. పూరి కాదు పరాటా అడిగారు. అసలు ఏ హోటల్సు లేవు. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారిది పండుగ జరుగుతుంది కదా! అందరూ అక్కడికే ఎళ్లారు. అసలు ఏ హోటల్సు లేవు. ఇక్కడ చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లాగా ఉంటే అక్కడ ఆనియన్ దోస అయితే తీసుకొనొచ్చాను. వీడేమో అదేంటమ్మా నేను పరాటా అడిగాను కదా! వీడు పరాటా అడిగాడు. విష్ణు ఏమో కారం దోస. కారం దోస ఏయమంటే ఆవిడ కారం కాకుండా ఇది ఉంటది కదా! మిరప్పొడి. పొడి ఏసి కాలుస్తుంది. అదైతే తినడు వాడు. అందుకని చెప్పేసి ఇంకా ముగ్గురికి ఆనియన్ దోస అయితే తీసుకున్నారు. ఎలా ఉంది లక్కీ? బానే ఉందా? చట్నీ విచిత్రంగా ఉందా? చట్నీ పుల్లగుందా? ఏది? బాలేదా? చట్నీ పుల్లగా ఉండడం ఏంట్రా ఇప్పుడు? అది అల్లం పచ్చడమ్మా. చట్నీ పుల్లగా ఉందంటే చట్నీ పాడైపోయిందేమో అనుకున్నాను. చట్నీ ఏం పాడవలేదు. ఆ తర్వాత ఇంకా నేనైతే ఉప్మా చేసుకున్నాను. నాకెందుకో బయట అసలు అక్కడేం నచ్చలేదు. ఇంక మా వారికి కూడా కొంచెం చేశా అనమాట ఉప్మా. ఇద్దరం అలా కొంచెం కొంచెం పెట్టుకొని ఇంక అలా తినేసాము. అయితే ఇంక ఉప్మా రెసిపీ ఏం చూపిస్తానులే అని చెప్పి ఇది ముందు రోజు సాటర్డే రోజు పావు బాజీలో కర్రీ చేసి చపాతీతో తిన్నాం అనమాట. చాలా బావుంటది. సింపుల్ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఒక కుక్కర్ తీసుకొని ఒక 3 టమాటాలు, ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, కాలీఫ్లవరు మీ దగ్గర ఉంటే క్యాబేజీ కూడా వేసుకోండి. క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను.
ఆ తర్వాత అంటే అన్ని రకాల వెజిటబుల్స్ అండి. పిల్లలు ఎవరైతే ఈ క్యారెటు, క్యాబేజీ, బీట్రూటు, కాలీఫ్లవరు ఇట్లాంటివి తినరో, ఇంకా ఉల్లిపాయి ఇవన్నీ కూడా అందులో ఏసేసుకొని నానబెట్టుకున్న గ్రీన్ పీసు, అలాగే పసుపు, ఉప్పు లాస్ట్‌లో ఏస్తాను. ఉప్పేస్తే ఉడకదని చెప్పి. సో, గ్రీన్ పీసు, ఉప్పు, కారము, ధనియాల పొడి మీ దగ్గర ఉంటే పావు బాజీ మసాలా, లేదు అనుకుంటే నార్మల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం ఒక స్పూన్ ఆయిలు, అలాగే ఒక గ్లాస్ వాటర్ అన్నీ వేసేసి 4-5 విజిల్స్ పాటు బాగా ఉడికించేసుకోండి. ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఇదిగోండి ఇలా పొటాటో మ్యాషర్తో మ్యాష్ చేయగలిగితే చేయండి. లేదు అంటే నేను మిక్సీలో చేసుకున్నాను. సో, అప్పుడు ఏంటి అంటే అదంతా కూడా మనకి గ్రేవీలాగా అయిపోద్ది. ఇంక అందులో నుంచి ఎవ్వరు ఏమీ బయటకైతే తీయరనమాట పిల్లలు. బావుంటది. టేస్ట్ చాలా బావుంటది. సో, దీన్ని మీరు బన్స్‌తో కూడా తినొచ్చనమాట. అయితే ఆ తర్వాత నేను బటర్ కొంచెం, కస్తూరి మేతి, కారం తగ్గింది. అందుకే కొంచెం కారం ఏసి అది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత బటరు ఇందాక మనం చేసి పెట్టుకున్నదంతా అందులో ఏసేసి ఫైనల్‌గా కొత్తిమీర ఏసేస్తే పావు బాజీలో కర్రీ అయితే రెడీ అయిపోద్ది. మీరు కావాలి అనుకుంటే బన్స్ ఫ్రై చేసుకొని తినొచ్చు. లేదు అనుకుంటే నాలాగా ఇలాగా చపాతీస్, రోటీస్‌తో కూడా తినొచ్చు. దోసతో తిన్నా, ఇడ్లీతో తిన్నా కూడా చాలా బావుంటది. అందుకే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను. సో, పక్క రోజుకి కూడా ఉంటదని. కాకపోతే ఇంక చపాతీ చేసే ఓపిక లేక ఇంక ఇవాళ బయట నుంచి అయితే తెచ్చేసాను అనమాట టిఫిన్. యాక్చువల్‌గా చపాతీ చెయ్యొచ్చు. ఎందుకంటే కర్రీ ఉంది ఫ్రిడ్జ్‌లో. కాకపోతే ఇంక అస్సలు ఓపిక లేదు నాకు. జర్నీ చేసి అలసిపోయాననమాట. అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచి అయితే తెచ్చుకున్నాం. కానీ ఇది ముందు రోజు రెసిపీ. సో, ఇదిగోండి చపాతీస్ అయితే చేశా అనమాట. కర్రీ చూడండి ఎంత బావుందో. సో, నిజంగా చాలా బావుంటది. కొంచెం పైన అంటే బటర్ ఏస్తేనే కదా పావు బాజీ ఆ ఫ్లేవర్ బా తెలుస్తది. సో, కొంచెం ఆ వెన్న కూడా ఏసేసుకొని వేడి వేడిగా చపాతీతో గానీ, పావుతో గానీ తిన్నా చాలా బావుంటది. ట్రై చేయండి. సో, ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. సో, అది. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ మంచి రెసిపీస్‌తో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. మీరు ఇంకా గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ ఉంటాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. బాయ్.